ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. మీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన హెచ్చిస్తే మనకు కీర్తి కలుగుతుంది, ఘనత కలుగుతుంది, పేరు కలుగుతుంది. మనకు మనముగా హెచ్చించుకుంటే మనకు కీర్తి కలగదు, ఘనత కలగదు, పేరు కలగదు. ఇక ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి తగ్గించుకునేవారుగా ఉంటారో ఆయన తగిన కాలమందు హెచ్చించే దేవుడిగా ఉన్నారు. ఆయన మనల్ని హెచ్చిస్తే మనకు కీర్తి కలుగుతుంది, ఘనత కలుగుతుంది, పేరు కలుగుతుంది. కనుక దేవుని ఎదుట తగ్గించుకునేవారుగా ఉంటూ హెచ్చింపబడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీకు కీర్తి ఘనత పేరు కలుగజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని హెచ్చిస్తారని చెప్పి నువ్వు హెచ్చించడం ద్వారా మాకు కీర్తి ఘనత పేరు కలుగుతుందని చెప్పి నీ వాక్యము ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు. ప్రతి ఒక్కరూ కూడా తగ్గించుకుంటూ నీ చేత హెచ్చింపబడే ఆ మనసు కలిగిన వారుగా అటువంటి భాగ్యాన్ని పొందుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడైయుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.